హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. దిస్ అ సడన్ లైఫ్. సారీ ఇంటిమేట్ చేయకుండా వచ్చినందుకు. సో ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ గా లైవ్ కి ఎందుకు రావడం జరిగింది అంటే, మనందరికీ తెలుసు లెనిన్ రిలీజ్ అయ్యి ఎంత సక్సెస్ఫుల్ అయిందో. సో అందులో మనందరినీ ఎంతగానో మెప్పించినటువంటి భారతి భాగ్యశ్రీ బోర్సే గారి తో చిన్న చిట్ చాట్ చేయబోతున్నాం ఇప్పుడు. సో షీల్ కమ్ ఇన్ 2 minutes. సో మీకు ఎంతలా నచ్చింది భారతి, సో లెనిన్ ని మీరు ఎంతలా ఎంజాయ్ చేశారు అన్నది ఇప్పుడు మీరు కూడా లైవ్ లో క్వశ్చన్స్ ని అడగొచ్చు. సో ఐఎమ్ టేకింగ్ లైవ్ భాగ్యశ్రీ గారిని లైన్ లో కుందాం ఇప్పుడు. సో ఇవాళంతా కూడా లెనిన్ గురించి, భారతి గారి పాత్ర గురించి మాట్లాడుకోబోతున్నాం. హలో, Hello. కంగ్రాచులేషన్స్ Thank ఫస్ట్. you. ఎలా ఉన్నారు? సో హ్యాపీ ఫర్ యూ. ఫస్ట్లీ మెనీ 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 కంగ్రాచులేషన్స్. Thank you so much. అండ్ ఎక్కడ చూసినా భారతి భారతి భారతి, లెనిన్ లెనిన్ లెనిన్. సో మొత్తం సోషల్ మీడియా అంతా మీరు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. I think they liked Bharti and I'm so grateful. I think I've been so overwhelmed. So yeah, just excited. That excitement is like so much. I'm not able to sleep also. ఎస్, మీరు చేసిన ప్రమోషన్స్, మీ కష్టం అంతా కూడా ఫైనలీ ద రిజల్ట్ ఈస్ హియర్. సో హౌ మచ్ ఎక్సైటెడ్ ఈ రిజల్ట్ అంతా చూసి మీరు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ మీ ఎమోషనల్ సైడ్ చూసాం, మేమందరం కూడా అంతే ఎమోషనల్ అయ్యాం. అండ్ ఏడుపులో కూడా ఇంత అందంగా ఉంటుందా మా భారతి అని చెప్పి ఆ మీమ్స్ Yeah. అన్ని చూస్తున్నాం. Yeah. I was very, I don't know, I couldn't control. ఏమైంది ఆ ఒక్క సెకండ్, ఆ ఒక్క మినిట్ స్టేజ్ మీద ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? ఫస్ట్ వీ వాంట్ టు నో. Ante, I am actually a very sensitive person, but I think on stage when I spoke about two things, ఒకటే 1.5 year journey it's been. So we were waiting for a good result, and second thing I think I spoke about fans. E two words I think triggered me and I couldn't stop. అండ్ వీ వాంట్ టు టెల్ వన్ థింగ్ యాజ్ అ ఫిలిం లవర్. అండ్ ఇప్పటి వరకు ఇలా వేరే స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయిలు, అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ ఎవరైనా సరే, అంత పర్టికులర్ గా సింగిల్ టేక్ లో అలాంటి ఒక ఓల్డ్ డైలాగ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగా చెప్పారు మీరు. అలాంటి చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మేము. అండ్ దాన్ని ఎన్ని డేస్ లో నేర్చుకున్నారు మీరు పర్టికులర్ గా ఆ డైలాగ్ ని? అండ్ హౌ టఫ్ ఇట్ ఈస్ ఫర్ యూ? Thankfully I have a good memory. So school lo kuda I don't think I studied like all the time. 5 days before exam, just I would study and I think get the marks, thankfully. So I think that memory power helps. But more importantly, it's always about naku prompting nachaledu asalga. I feel like it impacts your acting. I just want to be so comfortable with the dialogues that at that moment I'm just feeling the emotion. That's what I feel, because if I'm not like prepared with my dialogues, then I'll be like, what is the next word? What is the next line? I don't want to think about all that. So I think preparation is the most important thing for అండ్ me. మీరు ఆ డైలాగ్ ఇలా ప్రమోషన్స్ లో చెప్పేటప్పుడు కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పడినట్టు అస్సలు అనిపించలేదు. యు ఆర్ ఎంజాయింగ్ వైల్ టెల్లింగ్ ద డైలాగ్ అండ్ ఎవ్రీథింగ్. Actually, the AMTV dialogue is like a part of my life now for the rest of my life. I will remember it always, definite ga. So yeah. ఎస్, అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని యాజ్ ఎ కుమారి కానివ్వండి, అండ్ ఇంతకు ముందు రామ్ గారి ఫిలిం లో కానివ్వండి, ఇప్పటి వరకు యాజ్ ఎ గ్లామర్ గా చూసాము, గ్లామరస్ రోల్ లో మిమ్మల్ని. అండ్ కంప్లీట్ గా దిస్ భారతి క్యారెక్టర్ యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కూడా కనెక్ట్ చేసేసింది. అండ్ ఫ్యామిలీస్ అందరు కూడా భారతి యాక్చువల్లీ ఒక హౌస్ వైఫ్ మెటీరియల్ అంటే ఇలా ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు. మీమ్స్ అన్ని చూస్తున్నాం, మా భారతీరా అని అనడం, సో ఆ క్వీన్ అని చెప్పడం. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అండ్ మీకేం అనిపిస్తుంది? అండ్ ఈ ప్రేమ, ఈ రెస్పెక్ట్ టువర్డ్స్ దిస్ భారతి క్యారెక్టర్? I think it's definitely all the credit goes to my director who's written such a beautiful character, starting from the intro.
I don't think it's a regular intro. I think, dressed up as a Duryodhana for a heroine. I Exactly. was first like, how am I going to look with the muchi? I didn't know. So once we tried, I was like, oh, this is very interesting. So I think starting from that to the Pekata scene to the marriage scene, especially, I feel like he's given me so much of space, like such a beautiful space to put Bharti out there. So definitely, I think I wanted to be in the hearts of all the fans. I wanted all the mothers to love me. So ఎస్, that's all. అప్పట్లో మేము మనందరికి ఎంతో ఇష్టమైనటువంటి మా సీనియర్ యాక్ట్రెస్ సావిత్రి గారిని అలా చూసాము. Yeah, yeah, yeah. అలాంటి పౌరాణికమైన పాత్రల్లో. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఈ జనరేషన్ హీరోయిన్స్ లో అంతే బాగా సెట్ అయింది అనిపించింది మీకు ఆ గెటప్ కానివ్వండి, ద లుక్, మేకప్ అండ్ జ్యువెలరీ, అవుట్ఫిట్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అండ్ కూడా I'm Bharti only. See? ఓ మై గాడ్, యు ఆర్ లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్ ఎంటైర్లీ. I went for some Z TV show. నైస్ నైస్. సో రిలీజ్ అయ్యాక మీకు వచ్చిన మీ రిలేటివ్స్ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి వచ్చినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? Best compliment ante I think I just had a word with mom in the morning and my she was crying actually. She was like, why are you choosing films in which you are I can't reveal it, but she was very emotional, definitely very proud. I felt good. సో నైస్, సో క్యూట్. అండ్ మీరే ఇందాక టాపిక్ లో తీసారు ఆ పేకాట సీన్ అని చెప్పి, అక్కడ కూడా మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐఎమ్ నాట్ రివీలింగ్ ఇట్. సో ఆ సీన్ తో వర్క్ చేయడం ఎలా అనింది, స్పెషల్లీ ఆ సీన్ లో అంతా? I had fun knowing what Pekata is. Actually, Brahma Garu and Shivaji Garu were like, we were behind the monitor and sitting, and we were like, okay, this is how we shuffle cards past and put it and how to play it. So, alage, they were like teaching me fully. So, I had fun, especially when he takes the leg inside and Bharti's leg comes out. I felt I was mass. So, director's idea. సో నైస్, సో నైస్. అండ్ మీకు ఈ భారతి అన్న పాత్ర చెప్పినప్పుడు, సో మీకు ఛాలెంజింగ్ గా ఏ క్యారెక్టర్ అంటే ఏ సీన్ అనిపించింది త్రూ అవుట్ మూవీలో? ఏది ఎక్కువ కష్టపడి చేశారు? Challenging అంటే I just felt like doing the ఏమంటివి dialogue కొంచెం it felt like a responsibility. అంటే if I did it bad, I would get beating. అలాగే I would feel because it's senior NTR గారి's dialogue కదా. So I felt like కొంచెం it's a responsibility to do it in the best way possible that I can. That was the one, yeah. అండ్ రిలీజ్ అయిపోయాక అండ్ యు ఆర్ నెక్స్ట్ సూపర్ స్టార్ ఇన్ టిఎఫ్ఐ అని అంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కోర్స్ ఎక్కువ పెరిగాయి. సో మీరు ఫర్దర్ గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ చాలా బర్డన్ వచ్చేసింది అండ్ ఈ పాత్ర ఇంత హిట్ అయిపోయింది. సో మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా ఇది ఇంతలా జనాలకు రీచ్ అవుతుంది భారతి అన్న క్యారెక్టర్ అని? అంటే I don't think I look at it as a burden. I love the responsibility. Ante you working hard for this only kada. That's ఎగ్జాక్ట్లీ. all you want. So I feel like I want to choose better scripts similar to this. I want to choose characters that audience love. Now I think I've gotten so many DMs where they are like, the time has started. Now choose this script, choose that script. So I feel it's a responsibility definitely. So yeah, can't wait to do more. Can't wait to do so much. It feels like a beginning. ఎస్. అండ్ డైలాగ్స్ చెప్పడం ఒక ఎత్తు అయితే, స్క్రీన్ ప్రెసెన్స్ ఒక ఎత్తు అయితే, మీరు డాన్స్ వరేవా వరేవా వరే వరే వరేవా అసలు అలాంటి చేశారు. Thank you. చాలా అంటే 16 తెలుగు అమ్మాయి హాఫ్ సారీ కట్టుకొని అలా లంగావని వేసుకొని అలా చంగు చంగున ఎగురుతుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో అంత అందంగా కనిపించారు మీరు. సో మీకు బేసిక్ గా చిన్నప్పటి నుంచి డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నిందా, లేదంటే మూవీస్ లోకి వచ్చాకే నేర్చుకున్నారు? Actually, funny ga ఏంటంటే మా అమ్మాయి she was a dance teacher అంటే for a little period of time, and as a baby I was very fat, so I couldn't dance. So my sister and my mom used to laugh at me and make fun of me because అయ్యో, I couldn't do this. డుంబు So I డుంబు. was like, I'm gonna grow up and dance nicely. And actually, I fell in love with dancing. I think it helps you express yourself in lots of ways. So నాకు చాలా నచ్చింది dancing. ఓకే, స్పెషల్ గా ఈ క్యారెక్టర్ కోసం, భారతి అన్న క్యారెక్టర్ కోసం మీరు ఏవైనా మీకు నచ్చిన ఫిలిమ్స్ రెఫరెన్స్ తీసుకొని దాని నుంచి నేర్చుకోవడం జరిగిందా? ఏదైనా హోంవర్క్ చేశారా స్పెషల్ గా? అంటే I don't think there was a particular reference that director sir and I discussed in a way, but Murli sir told me that
let's figure out like a particular characteristic for the girl. So I was just thinking, I was like, what if she's like a monkey? You know, a monkey laga unte, she can tease the hero. She can snatch the ice cream and run away. She can snatch the cards or the bangles and run away. I feel like alage we formed her together. So I think it helps when, for me personally, if I add an animal to the character, the characteristics come out on its own. That's what I look at it. Yeah. అండ్ స్పెషల్ గా లెనిన్ గురించి మీ ఫ్యాన్స్ కి ఎలానో రిలీజ్ అయిపోయింది కాబట్టి సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు పర్టికులర్ గా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి? I already told them on the stage that I am here today because of their support. Their support, their love is the reason that there is success today. So I am very happy, I'm very grateful, and I want and I'm hoping that they're all proud of me. So yeah. అండ్ స్పెషల్ గా అఖిల్ గారి పక్కన సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎక్కడా తగ్గకుండా పోటా పోటీగా చేసినట్టు అనిపించింది. డూ ఆర్ డై టఫ్ వార్ లాగా అనిపించింది మాకు. ఎలా అయినా సరే ఈ భారతి అన్న క్యారెక్టర్ ని చాలా బాగా చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ కొట్టాలి అని. సో అఖిల్ గారి గురించి ఏం చెప్తారు? He's great. What acting is done. I watched the film and I was like, Ammo, he is a performer. You know, so I feel like, especially the last 30 minutes of the film, I was just watching Lennon. I was not even watching co-actor Akhil. I was just like, Lennon, that's all. So I think he's done such a great job. He's worked so hard. Chala hard work chesaru నాకు తెలుసు. So he deserves much more. అండ్ అలానే నాగ్ సార్ కూడా ఎమోషనల్ అయ్యారు మీరు మాట్లాడుతుంటే స్టేజ్ మీద. నిన్న మొత్తం అంతా కూడా అయ్యో ఏదో గెట్ టుగెదర్ పార్టీ వచ్చి లాస్ట్ లో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రెషర్స్ పార్టీలో అలా అలా ఉంటది కదా కాలేజ్ టైంలో మనం వెళ్ళిపోతున్నాము, ఆ ఫీల్ కలిగింది మా అందరికి ఆ ఈవెంట్ చూస్తుంటే. సో సార్ ఏం మాట్లాడారు ఏంటి? Nothing. I think he's been such a big support, you know. I feel like, and probably because I'm not from an industry, I don't have that guidance. Rojulo, that guidance is not there, but I think he's there now. I think even Nagvamsi sir is there now to like guide. They'll give me advice. They'll kind of console me because they have so much experience. So I think that experience helps them so much. And for newcomers like us, I think it's the most important thing. So I try as much as possible to take the advice. న్యూ కమ్మర్ అని చెప్పకండి మీరు. మేము ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నాం. మా Yes. తెలుగు అమ్మాయి మీరు. భాగ్య Yes. ఆర్ Telugu అమ్మాయి. అమ్మాయి. అండ్ అలానే నిన్న ఇంకొక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు, హైదరాబాద్ ఈజ్ మై కర్మభూమి అని. సో ఎంత దగ్గర అయిపోయారు హైదరాబాద్ పీపుల్ మీకు? హైదరాబాద్ లో నచ్చింది ఏంటి మీకు? అంత పెద్ద మాట అనేసారు ఒకటేసారి. I love everything about Hyderabad. I think the people are so welcoming. Ante, I don't know, there's different kind of warmth here. Chala welcoming. I think they're very genuine, very sweet. So I think it's you feel it, you know, you feel that energy. So I'm very grateful. I don't know what else to say only. ఓకే, హైదరాబాద్ లో మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎక్కడ తిన్నారు? ఫుడీ? Yeah, I eat a lot of food. I like what is this apricot delight from Spicy Venue. స్పైసీ అన్ని. ఓకే, ఇప్పుడు మొత్తం రేట్లు పెంచేస్తారు. మా భారతి మా భాగ్యశ్రీ బోర్సేకి స్పైసీస్ నుంచి ఆప్రికాట్ డిలైట్ ఇష్టమా అని మనం రైట్స్ అడుగుదాం ఇంకా. Yeah, done, please. నైస్. బేసిక్ గా చాలా రేర్ గా చూస్తుంటాం, ఓన్లీ హీరోలు డైరెక్టర్లు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా భుజాల మీద వేసుకుని సినిమాని ప్రమోట్ చేస్తూ ఉంటారు. బట్ చాలా రేర్ గా చూస్తుంటాం ఇలాంటి హీరోయిన్స్ ని. ఏదైనా సరే మనం వెళ్ళాలి, మన ముందు నిల్చోవాలి, మన సినిమాని ప్రమోట్ చేయాలి, మన క్యారెక్టర్ ని పీపుల్ లోకి తీసుకెళ్లాలి అని ఆ పట్టుదల, ఆ కసి మీలో కనిపించింది మాకు. అండ్ ఇదంతా ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ మీరు, అండ్ యాజ్ అ పర్సనల్ గా కూడా చూసినప్పుడు చాలా స్వీట్ గా మాట్లాడతారు, చాలా కైండ్ గా. సో ఇదంతా కూడా మనం పెరిగిన వాతావరణం నుంచి, మన చుట్టుపక్కల పీపుల్ నుంచి నేర్చుకుంటాం. సో హూ ఇన్స్పైర్స్ యూ లైక్ దిస్, ఇలానే ఉండాలి, మనం ఇలా ట్రీట్ చేయాలి అని? అంటే చిన్నప్పటి నుంచి my parents have just taught me one thing, that you know, no matter where you go in life, you just have to remember one thing, that to be kind. Ante, like, see, tomorrow you might earn a lot of money, you might not, you'll be successful, you might not be, but ఒక్కటే, this kindness is one thing that will take you far.
So that's all I, growing up have learned from my parents, and strong for promotions, attending this, that it's a part of our job. You have to give 100%. Ante team player laga, you have to go out and promote the film. So yeah, definitely. దట్స్ సో నైస్. ఫైనలీ మీ హార్డ్ వర్క్ అంతా కూడా రిజల్ట్ వచ్చేసింది. అండ్ ఇప్పటి వరకు కూడా భాగ్యశ్రీ అంటే ఓన్లీ గ్లామర్ గానే కనిపిస్తుంది. కుమారి అన్న క్యారెక్టర్ నుంచి మీరు ఆ ఫేజ్ ని మార్చేశారు. అండ్ ఇప్పుడు భారతితో అదంతా మర్చిపోయాం మేము. మా భాగ్యశ్రీ వన్ స్టెప్ ఇన్ అయిందంటే ఏదైనా చేసేయగలదు అన్న ఫీల్ ని కలిగించారు. మా డైరెక్టర్స్ అందరు కూడా ఇంకా హ్యాపీగా భాగ్యశ్రీ గారి కోసం ఏ పాత్రనైనా రాయొచ్చు అని యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశారు. That would be cool. సో సో ఈ యాక్షన్ సీన్స్ అన్ని చేస్తున్నప్పుడు సో ఎలా అనిపించింది? I'm very excited just hearing you talk about it. So I can't wait. I can't wait to see what's next. Genuinely, I am very excited now. I feel like definitely, it's the last 1.5 year has been like a lot of conversation with God as to what do I do, how do I do this. God's been the biggest support. I feel like He's always around me. So I'm very spiritual that way. But definitely, I think let's see. I'm very excited for what's next. నైస్. సో భాగ్యశ్రీ గారికి నచ్చాలి అంటే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫ్యూచర్ లో హస్బెండ్ మెటీరియల్ గా రావాలి అంటే చాలా దూరం ఎవరైనా అలా ఇప్పుడు జస్ట్ వర్క్ అంటే అలాగే జస్ట్ వర్క్. సో లెనిన్ చూసాక భారతి అంటే వైఫ్ మెటీరియల్ అంటే భారతి లాగా ఉండాలి అని మేమందరం అబ్బాయిలందరూ ఫీల్ అయ్యారు. కానీ అదే భారతికి అదే భాగ్యశ్రీకి హస్బెండ్ మెటీరియల్ లో ఎలాంటి క్వాలిటీస్ లాగా లెనిన్ లాగా ఉండాలా? సో చాలా సింపుల్ గా చెప్పేశారు. సో ఇప్పటి వరకు సినిమాలో అయితే మేము మొత్తం మీ క్యారెక్టర్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి అంటే ఏం చెప్తారు పర్టికులర్ గా? I think the marriage sequence. I think ప్రతి అమ్మాయిలో that independence is needed, ఆడపిల్లని ఆడగాని. That's all she wanted. So I think a lot of girls have texted me about it. ఎగ్జాక్ట్లీ ఇవాళ రేపు చాలా ఇండిపెండెంట్ అయి ఉన్నారు అమ్మాయిలందరూ కూడా. సో ఈ పర్టికులర్ టైమ్ లో మీరు కూడా ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ని పోర్ట్రే చేయడం చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. మీ వర్డ్స్ కానీ చూసే ఆడవాళ్ళందరికీ కూడా ఇలానే ఉండాలి మన అందరం కూడా అని చాలా ఇన్స్పైర్ చేశారు మీరు. Thank you for and no, I think the credit goes to a director like Murli sir for writing a scene like that. For a man to think that way about a woman is when a woman can perform. So I think we can all be independent. We can all think in lots of ways, but it's the men that give us that independence and be like, you go and do this. So I think he wrote that for me. He wrote those dialogues because of which we are here today. Yeah. అండ్ భారతి క్యారెక్టర్ కి రియల్ లైఫ్ లో భాగ్యశ్రీ క్యారెక్టర్ కి ఏం సిమిలారిటీస్ ఉన్నాయి అంటే I'm same only. అవును. And obviously with my close friends and family, if I come across quiet, it's because I probably don't know you that much. But once you get to know me, I think I'm very naughty. I will tease you around. I'm same like Bharti. అండ్ చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు ఉన్నారు. ఈశ్వరీరావు గారు కానివ్వండి, బ్రహ్మాజీ గారు కానివ్వండి, అండ్ అలానే వసంత్ గారు అండ్ గెటప్ శ్రీను. సో వీళ్ళందరితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉన్నింది అండ్ ఆఫ్ సెట్ ఎలా ఉండేవాళ్ళు, మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? Oh my God, they treated me like their own daughter. So I felt like I was at home. They came, they gave advice, they told me what to do. Shivaji Garu was like, hard work, hard work, hard work. You are really good at what you do. Ishwari ma'am was like, it's a responsibility. Take it like one. Brahma sir, I think all of them have been so supportive. They are so experienced since Sridevi Garu's time. Brahma sir was there. When I got to know that, I was like, Ammo. So he was telling me stories about those times. So listening to that, I felt like, damn, they're so experienced, and compliments from such, experienced actors just make you feel very overwhelmed. I felt very happy. They're very good to me. Yeah. Pramod is, I think, a blessing to TFI. Definitely. I think we've got a great actor introduced. భాగ్యశ్రీ భారతి కాదు బంగారం అంటున్నారు నిజంగానే అయ్యయ్యో. కమెంట్స్ లో అంతా కూడా. సో నెక్స్ట్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారా ఏవైనా పాత్రని, లేదంటే ఇంకా వింటూ ఉన్నారా నెక్స్ట్ ప్రాజెక్ట్స్? We'll know. Wait for it.
అండ్ ఒక్కసారిగా ఇప్పుడు భారతి అన్న పాత్ర ఇంత జనాల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, అండ్ నెక్స్ట్ చూస్ చేసుకునే క్యారెక్టర్ కూడా ఫుల్ లెంత్ గా అలానే ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, I hope. మనకంటూ స్పేస్ ఉండాలి అని అనుకుంటూ ఉంటాం మనం. సో I hope. Yeah. మీకు ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అని ఉంది? అంటే similar గా I feel like ఒక అమ్మాయి I feel like she should be important to the story. Definitely because as an actor I have so much to give, you know. So I want space. I want to give so much. I'm just hoping that we have directors out there who are writing for us, you know. So I will hope a great script comes. నైస్. సో రీసెంట్ గా లెనిన్ కాకుండా తెలుగులో ఏ సినిమా చూసారు? మా ఇంటి బంగారం. మా ఇంటి బంగారం. సో ఎలా అబ్బో, అనిపించింది? Sam ma'am did so well. Too good. The best thing was watching everybody whistle when she was like taking I don't know, hitting around people, doing her action sequences. I felt so good. I felt like she's paving a path for all us new actors out there, you know. She's too good. Too good. ఇదే మీలో మాకు నచ్చేది. చాలా రేర్, అంటే ఒకళ్ళు ఇంకొకరి గురించి నచ్చింది అని చెప్పడం చాలా తక్కువ కదా. ఒకరి గురించి ఒకరు ప్రేజ్ చేయడం అలా మనసులో దాచేసుకుంటాం నచ్చినా సరే. సో మీరు అది ఓపెన్ గా చెప్పారు, బాగుంది అని. సో సో ఇలాంటి మంచి హార్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతూ ఉంటుంది. అందుకే వి ఆల్ లవ్ యూ సో మచ్. Thank you. ఒక్కసారి కమెంట్స్ కూడా చదువుదాము. Let's see. Today onwards, నేను భాగ్యశ్రీ తాలూకా. Thank you, Prasad. దట్స్ సో స్వీట్. బా ఆల్మోస్ట్ మాక్సిమం నేర్చేసుకున్నట్టున్నారు, మీకు తెలుగు మొత్తం అర్థమైపోతుంది బాగా. నేర్చుకుంటున్నాను ఇప్పుడు కూడా. అంటే అర్థం అవుతుందా, బట్ కొంచెం గ్రామర్ హియర్ అండ్ దేర్ ఇట్ విల్ బి. ఓకే ఓకే, ఇది ఎలా మిస్ అయ్యాం మేము ఈవెంట్స్ లో చూడడమే కానీ ఇలా లైవ్ లో వినలేదు కదా డైలాగ్. ఆ ఒక్క డైలాగ్ ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న మీ ఫ్యాన్స్ అందరూ కూడా లైవ్ చూస్తున్నారు. So I think now because the film is released, they have to buy a ticket and go and watch it. Please. అఫ్ కోర్స్ ఎలానో చూస్తాం. పోనీ అది కాకుండా మీకు నచ్చిన ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. I said no, ఆడపిల్ల అని, ఆడగాలి. Congratulations. Thank you guys. Thank you so much. డోంట్ క్రై ప్లీజ్ అంట. అయ్యయ్యో, అబ్బో, చాలా క్యూట్ గా ఉన్నావు. ఆన్సర్ చెప్పేశారు. మీరు ఎందుకని స్టేజ్ పైన ఏడ్చారు అంట. యు లుక్ లైక్ ఐశ్వర్య రాయ్ గారు అంట. ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. Yeah. ఫ్యాన్ బంగారం. సూపర్ యాక్టింగ్ భారతి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కమెంట్స్ వస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు తెలుగులో ఏ హీరోతో వర్క్ చేయాలి అని డ్రీమ్ చేస్తూ ఉన్నారు, అది చెప్పండి మాకు. I want to work with all of them. నిజంగా చెప్తున్నాను. I think we have such great actors and performers. Not only superstars or stars, but I'm saying we have great performers in the Telugu film industry. I can't wait to share screen with all of them. చాలా మంచిగా చెప్పారు, దొరకకుండా ఆన్సర్. సో ఏ హీరో చూసినప్పుడు తెలుగులో ఓకే ఈయన పక్కన చేస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటది కదా, అలా? I think if the right character comes, I hope all of them work out. సో నైస్. సో కొన్ని చదువుతూ ఉన్నాం. వాట్ వాజ్ ద ఫీలింగ్ వైల్ యూ లిజన్ ద స్క్రిప్ట్ అంట. ఆల్రెడీ చాలా సార్లు చెప్పేశారు ఆవిడ. అవును, I felt too good. Felt like we have a great script in hand. అండ్ రిలీజ్ అయ్యాక అప్పటి వరకు మనం చేసిందంతా కూడా మనకు అర్థం అవుతుంది. రిలీజ్ అయ్యాక స్క్రీన్ మీద మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీరు అనుకున్న దానికంటే మంచిగానే వచ్చిందా మీ క్యారెక్టర్? మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు అసలు ఫస్ట్? Ammo, I couldn't breathe the release day. I was just like, what's gonna happen? But I think reviews చూసిన తర్వాత, audience reactions చూసిన తర్వాత ఒక రిలీఫ్ వచ్చింది. You know, like I could allow. But now it's time to like do better, do better, grow better. So I'm just thinking in that space now. అండ్ స్పెషల్ గా ఆ క్యారెక్టర్ లో మీరు వేసుకున్న అవుట్ ఫిట్స్ అన్ని ఆడవాళ్ళందరికీ తెగ నచ్చేస్తున్నాయి. హాఫ్ సారీస్ అన్ని కూడా. Credit goes to my designer Rajni. I think both of us sat together and decided the colors. We wanted her to look like a Rayalaseema అమ్మాయి. You know, we didn't want like glamour and all. Of course, glamour you have to add with colors and jewelry and malipullu. But ante koncho proper ga village girl laga kavali. So ade. చాలా కమెంట్స్ వస్తున్నాయి. వన్ విత్ ప్రభాస్ గారు అంట. వన్ ఫిలిం విత్ ప్రభాస్ గారు. ఆవిడ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.
వస్తే సో వస్తుంది వస్తుంది హోప్ఫుల్లీ. ఓకే, ప్రభాస్ గారి గురించి అన్న టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? డార్లింగ్ కదా. ఆ డార్లింగ్ కదా, ఎంత క్యూట్ వాయిస్ నిజంగానే. అండ్ అలానే ఆ ఎన్టీఆర్ గారి గురించి. Tiger, no, he's a tiger. Like as soon as you see, there's so much powerful aura, like a tiger is walking. So అండ్ అల్లు అర్జున్ గారి గురించి 3 కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. I think he's a performer. I think he's a great performer. Pushpa చూసిన తర్వాత I was just in awe. I was just like, wow, there's so much to learn from him. Wow. అండ్ లెనిన్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఐ సా మూవీ 3 times ఫర్ యూ మ్యామ్ అంట. అబ్బా, అబ్బా, ఎంత క్యూట్ గా చెప్తున్నారు మీరు ఈ అబ్బా అన్న వర్డ్ ని. I think I've learned like a few words which I say every day, every second. One is ante, one is abba, one is ayo. So I'm always just like abba, ayo, ante, abba, ayo, ante. సో రోజు వాడుకలా అయిపోయాయి అనమాట మీకు ఈ 3 వర్డ్స్. చాలా ఈజీగా మాట్లాడేస్తున్నారు. తెలుగులో మాట్లాడే వాళ్ళు కూడా ఇంత ఇంత ఇదిగా యూజ్ చేయరేమో ఈ పదాలని. సో మీరు చాలా క్యూట్ గా These are my చెప్పేస్తున్నారు. favorite words. నైస్. సో కమెంట్స్ చదువుదాం. రాయలసీమ సీమ టపాకాయ అంట. Ravanti madam, love you. అయ్యయ్యో, మీ తర్వాతే. ఓ మై బాగి అంట. బాగి పాప కోసమే వెళ్ళాం మూవీకి అంట. మరి అంత అందంగా ఉంటే వెళ్ళరా? వెళ్తారు. Bharti కోసం. ఆ You have so many fans. Wow, wow. అయ్యయ్యో అయ్యయ్యో. అండ్ ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చేసారు మీరు ఇలా లైవ్ కి చెప్పకుండా. అవును అవును. ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయిపోతారు చెప్పండి. అలా కాదు, టైం లేదంటే కొంచెం ఐ థింక్ ఐ గాట్ లైక్ హాఫ్ అన్ అవర్. సో ఐ వాంటెడ్ టు టాక్ టు యూ. ఐ రియల్లీ అడ్మైర్ యూ. సో యా. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మీరు ప్లాన్ చేసుకుని ఫ్యాన్స్ తో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, ఈ పాత్రని ఇంకాస్త జనాల్లోకి తీసుకెళ్లాలి అని ఆల్ ఆఫ్ సడన్ గా ప్లాన్ చేశారు. అండ్ యునో దిస్ ఈస్ ద డెడికేషన్ టువర్డ్స్ సినిమా. ఏ యాక్టర్ కైనా కూడా ఇలాంటి డెడికేషన్ ఉంటే ఫర్ షూర్ సక్సెస్ అవుతారు. అండ్ మీరు ప్రతి ప్రమోషన్ లోనూ ఉన్నారు, నిలబడ్డారు, చాలా చక్కగా ప్రమోట్ చేశారు. అండ్ మీకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని వీ ఆల్ విషింగ్ యూ వెరీ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో Thank మచ్. you సో so much, స్వీట్ ఆఫ్ యూ. Bani. Thank you. Thank you for coming end moment. I will మీకోసం. see you soon. Abba. See, అబ్బా, I'm like, Abba అంటే అయ్యో. సో థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ మళ్ళీ సో సక్సెస్ మచ్. మీట్ లో కలుద్దాం స్టేజ్ మీద. Yeah, ఇంకో you're coming. సక్సెస్ మీట్. ఐఎమ్ ఆల్సో మేనిఫెస్టింగ్ టు మీట్ భారతి, టు మీట్ లెనిన్. Come off. I'll see you. బాబోయ్, పిచ్చ పీక్స్ మూవీ, మీ యాక్టింగ్ సూపర్ అంట. ఇంత సడన్ గా వచ్చినా మా బాగి కోసం మేము ఆన్ టైం వెయిట్ చేస్తూనే ఉంటాం లైవ్ కోసం అంట. Next time we'll plan, like we'll proper గా ప్లాన్ చేసి we'll do. ఏంటో ఇవాళ రేపు అందరు అటు నుంచి వస్తున్నారు, ఇక్కడ తెలుగులో పెళ్లిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. విష్ మీరు కూడా ఇక్కడ ఉండిపోవాలి అని చెప్పి కమెంట్స్ వస్తున్నాయి. చాలా టైం మా ఉంది, తెలుగు చాలా అబ్బాయిని టైం, పెళ్లి చేసుకోండి అని. చాలా టైం ఉంది. చాలా టైం ఉంది. మంచిగా చాలా సక్సెస్ఫుల్ సినిమాలు అన్ని చేసి సూపర్ స్టార్ అయిపోయి ఇక్కడ మా తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా హైదరాబాద్ లో సెటిల్ అయిపోవాలని we are also wishing. You have to find the right person. అంతే. నైస్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so మళ్ళీ much. సక్సెస్ మీట్ లో కలుద్దాం. We సరే. all love you. భారతి ఎప్పటికీ మా గుండెల్లో ఉండిపోతుంది. Thank you. Bye bye. Bye bye. Love you. Love you. Love you. Thank you.